ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దేశంలోని ప్రజలకు ఫుట్బాల్ అంటే ప్రాణం. సౌత్ అమెరికాలో స్పానిష్ లాంగ్వేజ్ కాకుండా పోర్చుగీస్ ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడి బీచ్లలో శృంగారం అనేది కామన్. ఆ దేశం మరేదో కాదు, బ్రెజిల్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బ్రెజిల్ గురించిన ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. బ్రెజిల్ దేశంలో జనాభా 21 కోట్ల మంది. భూభాగం ప్రకారం బ్రెజిల్ ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. అలాగే జనాభా ప్రకారం 6వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇక్కడి జనాభాలో 82% మంది పట్టణాలలో ఉంటే కేవలం 18% జనాభా పల్లెటూరులో నివసిస్తున్నారు. బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలోని 5వ అతిపెద్ద దేశం. భారతదేశం కన్నా దాదాపు 3 రెట్లు పెద్దది. అయినా అక్కడి జనాభా 21 కోట్ల పైచిలుకు మాత్రమే. 1888లో అమెరికా బానిసత్వాన్ని నిర్మూలించిన చివరి దేశం బ్రెజిల్. మీకు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ దేశాన్ని పోర్చుగీస్ వాళ్ళు 322 సంవత్సరాలు పాలించారు. వారు 1500 సంవత్సరంలో ఈ దేశంలో అడుగుపెట్టి 1822 వరకు ఈ రాజ్యాన్ని ఏలారు. అందుకే ఈ దేశంలో స్పానిష్ కంటే ఎక్కువగా పోర్చుగీస్ మాట్లాడతారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఆగస్టు 6, 2005న బ్రెజిల్లోని ఫోర్ట్ ఫ్లేజాలో ఒక బ్యాంకులో దొంగలు పడ్డారు. ఈ బ్యాంకు నుండి దొంగిలించబడిన డబ్బు దాదాపు $70 మిలియన్. ఆ సమయంలో ఆ డబ్బున్న 5 కరెన్సీ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది వరకు ఉన్న ఈ మూట దాదాపు 276 అడుగుల పొడవైన స్వరంగం తవ్వి ఈ దోపిడీ చేశారు. ఈ దేశ రాజధాని బ్రాజిలియా. ఈ నగరాన్ని నిర్మించడానికి కేవలం 41 నెలలు మాత్రమే పట్టింది. 1956లో మొదలుపెట్టి 1960లో పూర్తి చేశారు. బ్రాజిలియా కంటే ముందు రియో బ్రెజిల్ కి 197 సంవత్సరాలు రాజధానిగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్పోర్టులు కలిగి ఉన్న దేశాలలో బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 4023 ఎయిర్పోర్టులు ఉన్నాయి. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ నది అమెజాన్. ఇది బ్రెజిల్ దేశంలోనే ప్రవహిస్తుంది. ఈ నదికి దగ్గర ఉన్న అమెజాన్ అడవులలో 175 రకాల తెగల ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వీరు ఇప్పటికీ బయట మనుషులను కలవటానికి అస్సలు ఇష్టపడరు. ప్రపంచంలోని అన్ని దేశాలలో పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి స్పీడ్ కార్స్ ని ఉపయోగిస్తారు. మరికొన్ని దేశాలలో హెలికాప్టర్స్ ని ఉపయోగిస్తారు. కానీ ఇక్కడి అమెజాన్ ప్రాంతంలో మాత్రం గేదెలను, దున్నపోతలను వాహనాలుగా ఉపయోగిస్తారు. అమెజాన్ లో ఇలాంటి గేదెల మీద అయితేనే పెట్రోలింగ్ అనువుగా ఉంటుందని ఇక్కడి పోలీసులు ఇలా చేస్తుంటారు. ప్రపంచంలో కాఫీని ఉత్పత్తి చేస్తున్న దేశాలలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. గత 150 సంవత్సరాలుగా ఇక్కడి కాఫీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా చెరుకు ఉత్పత్తిలోనూ బ్రెజిల్ నెంబర్ 1 స్థానంలోనే ఉంది. ఆ తర్వాతి స్థానంలో మన భారతదేశం ఉంది. ఈ దేశంలో పసిపిల్లలకు తల్లిపాలు తాగే అదృష్టం చాలా తక్కువ అనే చెప్పాలి. పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల తమ బాడీ షేప్ పాడవుతుందని చాలా మంది పసిపిల్లలకు పాలు ఇవ్వరు. అందుకే ఇక్కడి గవర్నమెంట్ పిల్లల కోసం తల్లిపాలని మిల్క్ బ్యాగుల రూపంలో దేశమంతా సరఫరా చేస్తుంది. ఈ దేశంలో ప్రజలందరూ ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటింగ్ రోజున ఓటు వేయకపోతే వారిపై కేసులు కూడా నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వారి పాస్పోర్ట్ ని కూడా రద్దు చేస్తారు. బ్రెజిల్లో చాలా రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈ ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో ఈ దేశం 6వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, పార్టీ వాల్ ఆఫ్ బ్రెజిల్ ఫెస్టివల్ గురించి మీరు వినే ఉంటారు. ఇది మెల్లమెల్లగా గ్లోబల్ ఫెస్టివల్ గా తయారవుతుంది. ప్రజలంతా ఫేస్ కి మాస్కులు ధరించి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు. ఇలా ఈ ఫెస్టివల్ వారం రోజుల పాటు జరుగుతుంది. ఫ్రెండ్స్, బ్రెజిల్లో వ్యభిచారం చట్టబద్ధమైనది. ఇక్కడ డబ్బుల కోసం చాలా మంది ప్రొఫెషనల్ సెక్స్ వర్కర్స్ గా మారుతున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా క్రైమ్స్ జరిగే దేశంగా బ్రెజిల్ రికార్డ్స్ ఎక్కింది. ఈ దేశంలో ప్రతి 10 నిమిషాలకి ఒక మర్డర్ జరుగుతుంది. బ్రెజిల్ దేశంలోని మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడి జైలులోని ఖైదీలకి సైకిల్స్ ఇచ్చి తొక్కమంటారు. ఎందుకంటే వీటికి అమర్చబడిన బ్యాటరీల నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎవరైతే ఎక్కువగా సైకిల్ తొక్కుతారో వారికి శిక్ష కూడా తగ్గిస్తారు. ఇక బ్రెజిల్లో అత్యంత ప్రమాదకరమైన ఐలాండ్ స్నేక్ ఐలాండ్. ఇక్కడ ఒక చదరపు మీటర్ కు 5 పాములు ఉంటాయి. ఈ ఐలాండ్ కి వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పటి వరకు తిరిగి రాలేదట. ఇక బ్రెజిల్లో ఫుట్బాల్ గేమ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బ్రెజిల్ ఫీఫా వరల్డ్ కప్ 5 సార్లు గెలిచింది. ఈ దేశంలోని ప్రతి విలేజ్ లో కూడా ఫుట్బాల్ స్టేడియంస్ ఉన్నాయి.
దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి వారికి ఫుట్బాల్ అంటే ఎంత పిచ్చో. ఇక ఈ దేశంలో శృంగారం అనేది చాలా కామన్. ఇక్కడి బీచ్లలో సైతం విచ్చలవిడిగా శృంగారం చేస్తూ ఉంటారు. ఈ దేశంలో చాలా మంది జంతువులతో కూడా శృంగారం చేస్తుంటారు. అంతేకాక ఇక్కడ స్వలింగ వివాహాలు కూడా చేసుకుంటారు. అంటే ఆడవారు ఆడవారితో, మగవారు మగవారితో అన్నమాట. ఇవన్నీ ఇక్కడ లీగల్ కూడా. ఇక బ్రెజిల్ గవర్నమెంట్ ఎక్కువగా భయపడేది ఇక్కడి డ్రగ్స్ మాఫియా గురించి. ఈ దేశంలో డ్రగ్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అందువల్ల ఇక్కడి ప్రజలు ఎక్కువగా డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. ఈ దేశంలో చూడవలసిన టూరిస్ట్ ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రియో ది జెనేరియో ఇది బ్రెజిల్లోనే అతిపెద్ద సిటీ. అంతేకాదు ఈ దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక నగరంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఇక్కడి బీచ్లకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. ఇంకా ఇక్కడి బ్రెజిల్ జీసస్ స్టాచ్యూకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సావో పావులో ఇది ఒక వరల్డ్ ఫేమస్ సిటీ. ఈ నగరం బ్రెజిల్ యొక్క ఆర్థిక కేంద్రంగా చెప్పబడుతుంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఇది కూడా ఒకటి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ వాయవ్య బ్రెజిల్లో అపారమైన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం పూర్తిగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మనం ఇంతవరకు చూడని ఎన్నో రకాల వన్యప్రాణులను చూడవచ్చు. ఇక్కడి అమెజాన్ రివర్ లో పర్యాటకులు బోట్ సహాయంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడి వ్యూ అనేది చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.